హాయ్ అండి. ఈరోజు చికెన్ పలావ్ చూపించబోతున్నాను. చికెన్ పలావ్ అని చెప్తున్నారు, మరి వైట్ గా ఉందేంది అనుకుంటున్నారా? అదేనండి, వైట్ చికెన్ పలావ్. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచ్ చెక్క, ఒక జావిత్రి, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 5-6 మిరియాలు, 5-6 యాలుక్కాయలు, 4 లవంగాలు, 2 నల్ల ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అర కేజీ చికెన్ని 15 నిమిషాల ముందు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయింది. మ్యారినేషన్ ఇంగ్రీడియంట్స్ పైన స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ అంతా ఈ విధంగా రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని ముక్క అనేది 80% కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి. 80% ఉడికిన తర్వాత 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటర్ మనం తీసుకునే రైస్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అందులో అర టీ స్పూన్ నిమ్మరసం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత తెరలేదాకా ఉంచుకోవాలి. ఈ విధంగా తెరులుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న 2 కప్పుల బాస్మతి రైస్ ని వేసుకొని కొంచెం కొత్తిమీర, అర టీ స్పూన్ గరం మసాలాని పైన చల్లుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే రైస్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికింది. అలాగే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, వైట్ చికెన్ పలావ్ రెడీ. ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.